టీఆర్ఎస్ పార్టీ అధోగతి పాలైందని చెప్పి నేను చాలా బలంగా నమ్ముతా ఉన్నాను. అదేవిధంగా మెదక్ రామాయణపేట నేషనల్ హైవే దానికి సంబంధించి మంచిగా లేదు. మా ఎంపీ రఘునందన్ అన్న గారు దానికి బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక మెదక్లో చాలా సమస్యలు ఉన్నాయి. కాకపోతే ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసిపోయినట్టున్నారు. రామాయణపేటలో యంగ్ ఇండియా స్కూల్ కడతాం 205 కోట్లతోనని 2024 డిసెంబర్లో శంకుస్థాపన చేసిపోయిన ఆయన. మీరు కూడా మర్చిపోయారు, మేము కూడా మర్చిపోయినాం, ప్రజలు కూడా మర్చిపోయారు. కాబట్టి దాని మీద ముఖ్యమంత్రి గారు శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక మెదక్ వచ్చేటప్పటికి మినీ ట్యాంక్ బండ్ సగంలో ఉంది, రైతు బజార్ సగంలోనే ఉంది, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సగంలోనే ఉంది, చిల్డ్రన్ పార్క్ సగంలోనే ఉంది. వైకుంఠధామం తీసుకుపోయి ఊరు బయట కట్టిరు, 10 ఫీట్ల లోపల కట్టిరు. వాన పడితే కనీసం శవాన్ని దహనం చేసేటటువంటి పరిస్థితి కూడా మెదక్లో లేదు. ఇక మరి రింగ్ రోడ్ కావాలని చెప్పి ప్రజలు అడుగుతా ఉన్నారు. ఖిల్లాన్ని డెవలప్ చేయాలి, టూరిజం వస్తుందని అడుగుతున్నారు. ఇవన్నీ కూడా అయిపోయి ఉంటాయి. ఇప్పటికే మెదక్ అంటే నెక్స్ట్ న్యూయార్క్ అనుకున్నా నేను. మెదక్ వచ్చినాక తెలిసింది ఇంత గొప్ప గొప్ప నాయకులు ఉన్న దగ్గర కూడా మరి ఇన్ని కష్టాలు ఉంటాయని చెప్పి. సరే, ఇవన్నీ ఇక మనము మాట్లాడుకుంటూ ఎంత మాట్లాడుకున్నా కష్టాలు తీరవు. కానీ జరగాల్సినటువంటి అభివృద్ధి మాత్రం జరగాలని చెప్పి నేను బలంగా కోరుకుంటూ, మీ అందరికీ తెలుసు తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా ఒక నినాదంతో మేము బయలుదేరినాం. ఆ నినాదం ఏంటిది అంటే, ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు మంచి జరగాలని కొంత ఆలోచన పరులు ఎక్కడ బయలుదేరినా కూడా సిన్సియర్గా చేసినటువంటి ఆ ఉద్యమాలన్నీ కూడా సక్సెస్ అయింది. మొట్టమొదటి ఫ్రెంచ్ రెవల్యూషన్, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటటువంటి నినాదంతో బయలుదేరినటువంటి ఫ్రెంచ్ ప్రజలు సాధించుకున్నారు, లిబర్టీ వచ్చింది. ఆ తర్వాత మన దగ్గర దానికి కూడా మెదక్ గడ్డనే పురుడు పోసింది. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అని మన తెలంగాణ రైతులు సాయుధ రైతాంగ పోరాటం చేస్తే దాన్ని కూడా మనం సక్సెస్ చేసుకున్నాం. ఆ తర్వాత కేసీఆర్ గారి నేతృత్వంలో నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి మనం తెలంగాణ భౌగోళిక రాష్ట్రం కోసం పోరాటం చేస్తే దాన్ని కూడా సాధించుకున్నాం. ఇవాళ నేననేది ఏంటంటే, మన తెలంగాణ సామాజిక తెలంగాణగా పరిడవిల్లాలంటే, ప్రతి ఒక్కరికి మంచి జరగాలంటే సామాజిక తెలంగాణ సాధన కోసం తెలంగాణ జాగృతి ముందడుగేసింది. అవకాశం, అధికారం, ఆత్మగౌరవం అనే నినాదంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. ప్రతి ఒక్కరికి పరిపాలనలో అవకాశం రావాలి, దాంతో అధికారం రావాలి, దాంతో ఆత్మగౌరవం రావాలి. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క చిన్న పదవి అనుభవించినటువంటి అనేక కులాల వారు ఉన్నారు, అనేక వర్గాల వారు ఉన్నారు. వారికి అవకాశం రావాలి. మా ఆడబిడ్డలకు మంచి మంచి అవకాశాలు రావాలి. ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి యువతీ యువకులకు మంచి అవకాశాలు రావాలి. అది జరగాలంటే సామాజిక తెలంగాణ సాధనే మార్గం. మరి హైదరాబాద్కి కూతవేటు దూరంలో ఉన్నటువంటి మెదక్ జిల్లాలో పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం 2,24,000 రూపాయలు ఉన్నది. అదే యావరేజ్ తెలంగాణ తలసరి ఆదాయం 3,17,000 పైచిల్కు ఉన్నది. అంటే ఇంత కూతవేటు దూరంలో ఉన్నప్పుడు కూడా ఇంత డిఫరెన్స్ ఉంది అని అంటే అందరికీ ఫలాలు సరిగ్గా అందలేదు అనేటటువంటిది స్పష్టమవుతున్నది. కాబట్టి సరైన అవకాశాలు రావాలని చెప్పి నేను బలంగా కోరుతా ఉన్నాను. ప్రత్యేకించి మన యువతకి గ్రూప్ 1 ఉద్యోగాలలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయం, తెలుగు మీడియంలో, ఉర్దూ మీడియంలో రాస్తున్నటువంటి వాళ్లకు మన ప్రభుత్వం చేస్తున్నటువంటి, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయం. అదేవిధంగా ఎప్పుడు ఎవరు ఉద్యోగాలు అడిగినా కూడా ఉట్టి గ్రూప్స్ అన్నట్టు మభ్య పెడతా ఉన్నారు. కానీ వాస్తవానికి పోలీసులలో నియామకాలే జరుగుతలేవు, మొత్తం ఖాళీగా ఉన్నాయి. జేఎల్లు, డిఎల్లు, ఏఈలు వీళ్ళని మాట్లాడతలేరు. అసలు హెల్త్ సెక్టార్స్ లో ఏఎన్ఎంస్, ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళని తీసుకుంటలేరు. యూనివర్సిటీలలో ఇంతవరకు